హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్సీ బాయ్. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. ఫైనల్గా పుష్ప 2 చూడడం జరిగింది. ఈ వీడియోలో నా అనాలిసిస్, నా రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. నేను పుష్ప 2 ట్రైలర్కి ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. ఆ రివ్యూ చూడండి, అది లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ చూడంగానే పుష్ప 2 చాలా గ్రాండ్గా అనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్కి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు ఆబ్వియస్లీ. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసరికి పుష్పరాజ్ ఒక పెద్ద స్మగ్లర్ అయిపోయాడు. శాండిల్వుడ్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్మగ్లర్ అయిపోతాడు. లోకల్గా ఉన్న జనాలందరితో ఒక కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంటాడు అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా అవుతాడు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పుష్పరాజ్ అక్కడ ఉన్న ఒక లోకల్ పాలిటీషియన్ని సీఎం ఎలా చేస్తాడు, స్టేట్ సీఎంని ఎలా చేస్తాడో అదే బేసిక్ స్టోరీ లైన్. సో ఈ మూవీ అంతా ఆ బేసిక్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది. అండ్ ఆ స్టోరీ అవుతున్నప్పుడు అతను ఫేస్ చేసే ఛాలెంజెస్, స్ట్రగుల్స్ అవన్నీ ఎలా ఎదుర్కొంటాడు అవన్నీ చూపించడమే ఈ స్టోరీ. అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే రన్ టైం కొంచెం లాంగ్ ఉంది, నియర్లీ 3 hours 15 minutes మూవీ. అండ్ థియేటర్లో వెళ్ళడం కూడా కొంచెం నియర్లీ 4 hours స్పెండ్ చేసాం. ఎందుకంటే పీవీఆర్లో మీకు తెలిసిందే కదా, ఫస్ట్ ఒక 15-20 minutes యాడ్ చేస్తాడు, మళ్ళీ ఇంటర్వెల్లో ఒక 15-20 minutes యాడ్ చేసి దానివల్ల ఒక అడిషనల్ ఒక 30-40 minutes యాడ్ అయ్యి, సో నియర్లీ థియేటర్లో ఒక 4 hours ఉండాల్సి వచ్చింది. మెయిన్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ బిల్డప్ ఎలివేషన్స్ అన్నీ కానీ సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ లైట్గా లాగ్ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, ఓవరాల్గా ఫైన్. మూవీ మధ్యలో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వల్ల ఆ రన్ టైం కూడా కొంచెం జస్టిఫైబుల్గా ఉంది. అండ్ సాంగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కరెక్ట్ ప్లేసెస్లో పెట్టారు. దానివల్ల మూవీ ఫ్లో కూడా స్మూత్గా ఉంటుంది. అండ్ సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కరెక్ట్ ప్లేసెస్లో పెట్టారు. సో దానివల్ల మొత్తం ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ అంతా. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఒక్క లాస్ట్ ఫైట్ తప్ప, లాస్ట్ ఫైట్ కొంచెం నాకు అంతగా మరీ ఓవర్ ద టాప్ అనిపించింది. ఎక్సెప్ట్ ఫర్ దట్ అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఇంకో మేజర్ ఎలిమెంట్ స్క్రీన్ ప్లేలో అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని బాగా ఇన్కార్పొరేట్ చేశారు. సో దట్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ కానీ ఇండియన్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కనెక్ట్ అవ్వడానికి బాగుంటుంది. ఆ సీక్వెన్సెస్ అన్ని బాగా ట్రీట్ చేశారు. నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ ఫస్ట్ పార్ట్ కన్నా చాలా గ్రాండ్గా ఉంది. చాలా ఫ్లాషీ కలర్స్ ఉన్నాయి, ఫ్లాషీ సెటప్స్ ఉన్నాయి, ఫ్లాషీ సెట్స్ ఉన్నాయి. అంత టేకప్ కానీ లాంగ్ యాంగిల్ షాట్స్ కానీ అవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి అండ్ బాగా తీశారు. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ పార్ట్ హ్యాడ్ న్యాచురల్ కలర్స్, మంచిగా గ్రౌండెడ్ రా ఎథనిక్ ఫీలింగ్, లేకపోతే రా ఎర్త్లీ ఫీలింగ్ తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ. బట్ ఇందులో మాత్రం చాలా గ్రాండ్గా, కలర్ఫుల్గా, ఫ్లాషీగా అనిపించింది. మేబీ పుష్ప క్యారెక్టర్ కూడా అలాగే డెవలప్ కూడా అవుతుంది కదా. మనం ఫస్ట్ పార్ట్లో అతన్ని చూస్తాం, ఈజ్ వెరీ గ్రౌండెడ్ టు ఎర్త్, మొత్తం రగెడ్ లుక్, ఎర్త్లీ లుక్ ఉంటుంది. కానీ సెకండ్ పార్ట్లో ఇట్ బికమ్స్ అ వెరీ బిగ్ డాన్. దాని తగ్గట్టే చుట్టుపక్కల సెట్ పీసెస్ కానీ అవన్నీ కూడా చాలా ఫ్లాషీగా, కలర్ఫుల్గా అండ్ ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ లాగా అనిపించింది. నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ డిఎస్పి గారు ఎప్పుడు సుకుమార్కి మంచి సాంగ్స్ ఇస్తారు. ఈ మూవీలో కూడా అలాగే ఇచ్చారు. చాలా క్యాచీగా ఉన్నాయి సాంగ్స్ అన్ని. అండ్ సినిమాలో కూడా కరెక్ట్ ప్లేసెస్లో పెట్టారు, మరి కొంచెం బోర్ కొట్టకుండా బాగా చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై శామ్ సియర్స్, 90% ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతనే చేశాడని చెప్పాడు. సీన్స్కి తగ్గట్టు అండ్ ఎక్కడెక్కడ ఎలివేషన్స్ కావాలో అక్కడ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్లో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, మ్యూజిక్ ఇచ్చారు, విచ్ విల్ యాడ్ టు ద ఎమోషన్ ఆఫ్ దట్ మూవీ. సో ఇట్ వాజ్ ఎ గుడ్ స్కోర్. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి, హై క్వాలిటీ. అండ్ ఐ థింక్ బడ్జెట్ మ్యాక్సిమం ఒక మంచి గ్రాండ్ మూవీ అందరికీ ఇవ్వాలి, అందరు ఎంజాయ్ చేయాలి, అందరికి ఒక విజువల్ ఫెస్ట్ ఇవ్వాలనేసి అలాగే అనిపించినాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా కలర్ఫుల్గా, క్యాప్టివేటింగ్గా అండ్ కళ్ళకి ఆకట్టుకునేటట్టుగా అన్నీ బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ టాప్ నాచ్. అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ ఫస్ట్ అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ క్యారెక్టర్లో అసలు మునిగిపోయి, అసలు మనం అల్లు అర్జున్ అని మర్చిపోతాం, ఏదో పుష్పరాజ్నే చూసినట్టు అనిపిస్తుంది. సో దట్ వాజ్ హిజ్
పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్కి మనల్ని బాగా హుక్ అయ్యేలాగా చేస్తారు అండ్ అద్భుతంగా యాక్ట్ చేశారు. రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ చూపించడంలో కానీ అసలు అల్లు అర్జున్ గారు వాజ్ అట్ ఈస్ పీక్. నెక్స్ట్ మెయిన్ క్యాప్టివేటింగ్ పర్ఫార్మెన్స్ అంటాం కదా, అది ఫహద్ ఫసిల్ గారు తనకిచ్చిన రోల్ని జస్టిఫై చేశారు అండ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్. అండ్ రష్మిక మందానా యాజ్ శ్రీవల్లి, ఈ మూవీలో ఆమెకి ఇంకెక్కువ స్కోప్ దొరికింది యాక్టింగ్కి. దానికి తగ్గట్టు ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఎస్పెషలీ కెమిస్ట్రీ బిట్వీన్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందానా యాజ్ పుష్ప అండ్ శ్రీవల్లి వాజ్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. చాలా బాగా అనిపించింది. అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ రోల్స్ని జస్టిఫై చేశారు. ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈ మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫహద్ ఫసిల్ గారి క్యారెక్టర్ని చాలా డౌన్ ప్లే చేసినట్టు అనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్లో మనం చూసాం, లాస్ట్లో ఎంట్రీ అవుతారు కదా, నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ అండ్ మంచి టగ్ ఆఫ్ వార్ ఇస్తారు పుష్పరాజ్కి అనిపించింది. బట్ ఈ సెకండ్ పార్ట్లో మాత్రం కొంచెం డౌన్ ప్లే చేశారు ఆయన క్యారెక్టర్ని అండ్ అదొక్కటి నాకు అంతగా నచ్చలేదు. బట్ రోల్కి మాత్రం ఫహద్ ఫసిల్ గారు ఎక్సలెంట్, జస్టిఫై చేశారు అండ్ బాగా ఎంటర్టైన్ చేశారు. అది 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 మాత్రం చెప్పగలను. నెగిటివ్ సైడ్ ఇది ఒకటే, కొంచెం క్యారెక్టర్ని డౌన్ ప్లే చేశారు, అది నాకు అంతగా నచ్చలేదు. ఇంకో నెగిటివ్ థింక్ అబౌట్ దిస్ మూవీస్, ఈ మూవీ సుకుమార్ గారు డైరెక్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. అంటే సుకుమార్ గారి మార్క్ మాత్రం కనిపించలేదు. నా పర్సనల్ ఒపీనియన్లో ఆయన రంగస్థలం మూవీ ఈజ్ హిస్ బెస్ట్ వర్క్. రంగస్థలం అసలు ఎంత క్యాప్టివేటింగ్గా ఉంటుంది అండ్ అందులో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఎంత బాగుంటుంది, ఎంత న్యాచురల్గా ఉంటుంది. ఆ మార్క్ని ఈ మూవీలో నాకు అంతగా అనిపించలేదు. సో దట్ ఈజ్ వన్ థింగ్. సుకుమార్ గారి డైరెక్షన్ అయితే నాకు అనిపించలేదు. అంటే ఇది ఎవరైనా చేయొచ్చు డైరెక్షన్ అన్నట్టు అనిపించింది. పుష్ప అనేది ఇప్పుడు ఒక పాన్ ఇండియా మూవ్మెంట్ లాగా అయిపోయింది. సో మేబీ దానివల్ల ఆయన ఏమైనా కొంచెం కాంప్రమైజ్ అయ్యారేమో డైరెక్షన్లో, ఆయన మార్క్ని చూపించడంలో అనిపించింది. దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాజిటివ్ ఈజ్ అల్లు అర్జున్ గారు, his performance, his range of emotions, the way he portrayed himself as పుష్పరాజ్, అంటే కొంచెం ఆయన అందులో పూర్తిగా లీనమైపోయి యాక్ట్ చేశారు. అండ్ ఆల్సో ఆయన వేసిన గెటప్స్ కానీ, అంటే ఒక అమ్మవారి గెటప్ కానీ అవన్నీ వేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ డేరింగ్ థింగ్ టు డూ. మనకి అల్లు అర్జున్ అంటే మనం బాగా స్టైలిష్ అవతార్స్లోనే చూస్తాం. మనకి అందుకే ఆయనకి స్టైలిష్ స్టార్ కూడా ఉంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అయిపోయారు, కానీ ఒకప్పుడు స్టైలిష్ స్టార్ అనేవాళ్ళం అల్లు అర్జున్కి. అలాంటి స్టైలిష్ స్టార్ ఇలాంటి ఒక రగ్గడ్ లుక్, డార్క్ కంప్లెక్షన్తో చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ డేరింగ్ యాక్ట్. అండ్ ఆ డెసిషన్కి ఆయన మెచ్చుకోవాలి. అండ్ సెకండ్ పాజిటివ్ ఈజ్ ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఆల్రెడీ 830 crores కలెక్ట్ చేసింది 4 daysలో, విచ్ ఈస్ ద ఆల్ టైమ్ రికార్డ్. అండ్ ఐ హోప్ పుష్ప 2 విల్ క్రాస్ 1000 crores ఫాస్ట్ అండ్ ఆల్సో ఇట్ విల్ బికమ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా. ఓవరాల్గా ఈ మూవీని సమరైజ్ చేయాలి అనుకుంటే, పుష్ప 2 ఈజ్ అల్లు అర్జున్ ఆల్ ద వే. ఇట్ ఈజ్ హిస్ స్టేట్మెంట్ టు ఇండియన్ సినిమా, అంతే. సో ఇదండి పుష్ప 2 గురించి నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, కానీ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.